హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు అయితే నేను మంచి ప్రోడక్ట్ తోటి మీ ముందుకు వచ్చేసానండి. ఈ ప్రోడక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇది మీకు కూడా చూపించేయడానికే నేను ఈవేళ అన్బాక్సింగ్ వీడియో తీస్తున్నాను. ఇంతకుముందు నేను ఒక వీడియో తీసాను, కిచెన్లోకి కొత్త వంటింట్లోకి కొత్త సామాన్లన్నీ తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోలేదండి. ఈ ఐటెం అయితే నాకు అందులో దొరకలేదు. ద ఇండస్ వ్యాలీ కుక్వేర్ వెబ్సైట్ ఉంది కదండి, అందులో నేను చూస్తే నాకు ఈ ఐటెం దొరికిందనమాట. అంటే నాకు కావాల్సింది అది తెప్పించుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఇది ఒకటే కదండి, చాలా రకాల కుక్వేర్స్ ఉన్నాయండి ఆ వెబ్సైట్లో. ఈ ఐటెం కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను ఈ వీడియో చూపిస్తున్నాను. కాస్ట్ ఐరన్ కుక్వేర్ అనమాట అండి. ఇది ఫ్రై పాన్ తీసుకున్నాను. చాలా బాగుందండి. వేపుళ్ళు అది చేసుకోవడానికి సూపర్ ఉంటుంది. ఇంచుమించుగా 2.5 కేజీల కంటే ఎక్కువే ఉంటుందండి. ఇది చాలా హెవీగా కూడా ఉంది. ఈ ఫ్రై పాన్ అయితే 3 లేయర్స్ కోటింగ్ ఉందండి. అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తోటి తయారు చేస్తారు. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా తయారు చేస్తారనమాట. 100% అయితే మనం టేస్టీ ఫుడ్ చేసుకోవచ్చండి. ఇందులో న్యాచురల్ నాన్ స్టిక్ అనమాట అండి. ఇది డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తున్నారని చెప్పి వెబ్సైట్లో రాశారనమాట అండి. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి, తెలుస్తుంది. ఈ రోజుల్లో అయితే చాలా మందికి ఐరన్ తగ్గుతుంది, మందులు వాడుతున్నాం అంటూ ఉంటారు. ఇటువంటి ఐరన్ పాత్రల్లో మనం వంట చేసి పెడితే కొంచెం మనకు కూడా యూజ్ అవుతుంది కదండి. మామూలుగా నాన్ స్టిక్ అవి అయితే కొన్నాళ్ళకి గీతలు పడిపోతాయి, అవి వాడడం కూడా అంత మంచిది కాదంటున్నారు కదా. ఇదైతే మనకు ఒక్కసారి తీసుకున్నాం అంటే లైఫ్ లాంగ్ యూజ్ అవుతుందండి. మనమే కదండి, మన తర్వాత తరం వాళ్ళు కూడా వాడుకోవచ్చు. దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. ఇంచుమించుగా 10 ఇంచెస్ ఉందండి. ఇది 10 ఇంచెస్ పైనే ఉంది. అలాగే 2.5 కేజీ వరకు బరువు ఉంటుందన్నమాట. ఇది ఒకటే కాదండి, ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో చూడండి చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఐరన్, స్టీలు అన్ని రకాలు ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. అన్ని రకాలు ఉన్నాయి. మీకు ఎవరికైనా యూజ్ అయ్యి తీసుకోవాలనిపిస్తే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న గణ12 అనే కూపన్ కోడ్ని మీరు యూజ్ చేసుకుంటే మీకు 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, కిచెన్ సామాన్లన్నీ వంటింట్లో కొత్త ఐటమ్స్ అన్నీ పెట్టాను కదా. వాటిని అయితే చాలామంది వ్యూయర్స్ చూశారనమాట. చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరైతే ఇప్పుడు ఈ ఫ్రై ప్యాన్ ఎలా వాడుకోవాలో, వాడుకునే ముందు మనం ఎలా సీజనింగ్ చేసుకోవాలో నేను ఇప్పుడైతే మీకు చూపించేస్తాను. పదండి అయితే మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే ఈ ఫ్రై పాన్ మనం సీజనింగ్ చేసుకుందాము. దీన్ని ఇలా చూస్తున్నారు కదా, చూడడానికి బాగానే ఉంది, పైకి ఏం తెలియట్లేదు. కానీ కొంచెం మనం వేడి చేసి వాడితే చాలా నల్లగా వస్తుంది అనమాట. పైన కోటింగ్ అంతా కొంచెం పోవాలి, అప్పుడే మనం వంట చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులో ఏమైనా కర్రీలు అవి చేసుకుందాం. సో సీజనింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టేసుకుని కొంచెం వేడి చేసుకోవాలి. అదే ఈ ఫ్రై పాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఇదే కాదండి, ఐరన్ వస్తువులు ఏది కొనుక్కున్నా ఇలాగే చేసుకోవాలి. దీంట్లో నిండా నీళ్ళు పోసేసి బాగా వేడెక్కనివ్వాలన్నమాట, మరిగిపోవాలి. నీళ్ళు బాగా ఒక 5 నిమిషాల వరకు బాగా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసి దీన్ని క్లాత్తో జాగ్రత్తగా పట్టుకుని మనం నీళ్ళన్నీ కూడా బయట పారబోసేయాలి. హెవీగా ఉంటుందండి, అలాగే వేడిగా కూడా ఉంటుంది, ఐరన్ కదా. చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి. ఇలా నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ చల్లటి నీళ్ళు పోసి గిన్నె కొంచెం చల్లారే వరకు అలా ఉంచేయాలి. ఒక ఐడియా చెప్తానండి. ఇలా సింక్లో వేడివేడి నీళ్లు పోసేటప్పుడు ఆ సింక్ కింద పైపులు, ప్లాస్టిక్ పైపులు అవి ఉంటాయి కదా, తొందరగా కరిగిపోతాయి అనమాట. అది దానివల్ల మంచిది కాదు కదా. అప్పుడు ఏం చేయాలంటే కుళాయి కూడా ఆన్ చేసి ఉంచుకోవాలండి. అయితే కొంచెం చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే మామూలుగా విమ్ సోప్ కానీ లేదంటే లిక్విడ్ కానీ ఏదైనా ఉంటుంది కదా, దాంతో ఇలాగ మనకి స్క్రబ్ ఉంటుంది కదా, స్టీల్ పీచ్ కాకుండా వేరే స్క్రబ్, దాంతో ప్లాస్టిక్ దాంతో స్పాంజ్లా ఉన్నా సరే బాగానే ఉంటుంది. దాంతో మనం శుభ్రంగా తోమేసుకోవాలి ఒకసారి. ఈ పైన ఉన్న లేయర్ కోటింగ్ అంతా పోవాలన్నమాట అండి. అది పోయిందంటే ఇంక అసలు బ్లాక్ అనేది రాదు. తర్వాత అప్పుడు మనం వంట చేసుకోవడానికి బాగుంటుంది. ఇదే కాదండి, ఐరన్ వస్తువు ఏది కొనుక్కున్నా సరే మనం ఐరన్ గిన్నెలు, మూకుళ్ళు ఏం తీసుకున్నా సరే ఇలాగే సీజనింగ్ చేసుకోవాలి. అలాగే మనం వండేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా తోమేసుకుంటాం కదా, తర్వాత అప్పుడు దీనికి తుడిచేసి ఆయిల్ రాసుకుని పక్కన పెట్టేసుకుంటే ఎంత కారమైనా సరే పాడవ్వండి, తుప్పు పట్టడం అది ఏమీ ఉండదనమాట. దీంట్లో అయితే నేను మినపరొట్టె వేద్దాం అనుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. మా చిన్నతనాల్లో అమ్మ వాళ్ళు వేసేవారండి ఇలాంటి వాటిల్లోనే. దెబ్బ రొట్టె అంటారు కదా, అది ఒకసారి వేసుకుని చూడాలి. మంచి టేస్టీగా ఉంటుందండి. తెలుసు కదా తేనె పానకం దెబ్బ రొట్టె ఎలా ఉంటుందో, అదనమాట అండి కాంబినేషన్. ఇలాగా 3 సార్లు అయితే తోమేనండి నేను. రెండోసారి ఇంకా సాల్ట్ వేయలేదు, మామూలుగా సబ్బుతోటే కడిగాను. రెండోసారి కూడా నల్లగా వచ్చేయండి నీళ్ళు, నొరగ అంతా చూసారు కదా, నల్లగా వస్తుంది.
మొత్తానికి నేనైతే 3 సార్లు అయితే ఇలా తోమి శుభ్రం చేశానమాట. ఇప్పుడైతే దీన్ని శుభ్రంగా మనం పొడి క్లాత్ తోటి తడి లేకుండా తుడిచేసుకోవాలి. ఇలా తుడిచేసుకున్న తర్వాత దీంట్లోనూ ఆయిల్ వేసుకుని, కొంచెమే ఆయిల్ అంటే మరి ఎక్కువ వేయకలేదండి, టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. గిన్నెకి పైన కింద కూడా అప్లై చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో మనం ఏ వంట అయినా చేసేయచ్చు. కానీ ఇంకా కొంచెం తుప్పు, అదే బ్లాక్ కలర్ది ఇంకా కోటింగ్ వస్తుందని అనుకుంటే కనుక, ఇంకా కొంచెం నల్లగా ఉంటుంది అనుకుంటే కనుక చూడండి, ఇప్పుడు నేను టిష్యూ పేపర్తో తుడిచాను కదా, పేపర్ మీద కొంచెం ఇంకా నలుపు అనేది అంటుకుంది. అందుకే ఇప్పుడు నేను ఒకసారి ఇందులో ఆనియన్స్ వేయించి చూస్తాను. స్టవ్ మీద పెట్టేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు వేసాను. కొంచెం సేపు ఉల్లిపాయ ముక్కలు వేయించేసుకోవాలండి. ఆ వేడికి ఉల్లిపాయలు కూడా కొంచెం కలర్ మారుతాయి. ఏదైనా కొంచెం డస్ట్ అనేది ఉంటే ఉల్లిపాయలకు పట్టేస్తుంది అనమాట. ఈ ఉల్లిపాయలు పాడేయాలండి, మళ్ళీ వాడకూడదు. ఎర్రగా అయ్యే వరకు వేయించేసి తీసేసాను అనమాట. మరి ఎంత నలుపేం రాలేదండి, బాగానే ఉన్నాయి ఉల్లిపాయలు. వేస్ట్ అయితే ఇంకేమీ లేదు. గిన్నె అయితే రెడీ అయిపోయింది. రెసిపీలు ఏమైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నేను రెసిపీ చేసేటప్పుడు ఇందులోనే చేసి మీకు చూపిస్తాను. ఎలా ఉందో కూడా మీకు నేను రివ్యూ ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చి ఇలాంటి ఐటమ్స్ కూడా మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే, ఇదే కాదండి ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి ద ఇండస్ వ్యాలీ కుక్వేర్లో. ఒకసారి వెబ్సైట్లో మీరు అన్నీ చూసి మీకు ఏమైనా తీసుకోవాలనిపిస్తే మాత్రం నేను స్క్రీన్ మీద చూపిస్తున్న నా కూపన్ కోడ్ ఉంది కదా, GANA12 అన్నది, అది కూపన్ కోడ్ యూజ్ చేసుకుని తీసుకోండి. 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. అలాగే ఇప్పుడు క్రిస్మస్ అది కూడా కదండి, తక్కువ రేట్లకు వస్తాయి. ఒకసారి విజిట్ చేయండి. ఇటువంటి మంచి మంచి ప్రొడక్ట్స్ అందిస్తున్న ద ఇండస్ వ్యాలీ కుక్వేర్కి అయితే థ్యాంక్ యూ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.